Principles of curricular organization development. The need, meaning and importance of organization. The body of human knowledge in the world of today is huge and it is growing in volume. మనం గనక మన యొక్క మానవుల దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఒక శరీరం లాగా తీసుకుంటే ఈ యొక్క ప్రపంచంలో అది ఈరోజు చాలా పెద్దగా ఉందన్నమాట. అది ఇంకా ఇంకా ఎదుగుతూ ఉంది ఆ యొక్క జ్ఞానం అనేటువంటిది. ఇట్ అన్ ఓవర్వెల్మింగ్ రేట్ సో మచ్ సో దట్ ఇట్ కెన్ హార్డ్లీ బీ కవర్డ్ బై ఎనీ కరికులం ఫర్ ఎనీ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సపరేట్లీ. మనం ఇక్కడ చూసినట్లయితే అది ఒక చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటిది అనమాట. ఎంత బాగా అభివృద్ధి చెందుతూ ఉంది అంటే అన్నీ కూడా కవర్ చేస్తూ ఉంది కరికులం అనేటువంటిది, ఏ స్టేజ్లో ఎడ్యుకేషన్కి అయినా సరే సెపరేట్గా. Curriculum organization is a technical process and it involves a number of steps to select facts, concepts, ideas, etc. అంటే మనం కొన్ని నిజాలని, కొన్ని కాన్సెప్ట్స్ని, కొన్ని విషయాలని మనం ఎన్నిక చేసుకునేటప్పుడు విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ సొసైటీ. ఏవైతే ముఖ్యమైనటువంటివి అని చెప్పి ఒక వ్యక్తిగత కోణంలో చూసినా, ఒక సమాజ పరంగా చూసినా సరే, అండ్ ఆర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా వారు అభివృద్ధి చెందినటువంటి, ఓకే, సో అండ్ ఆర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ మెచ్యూర్. ఓకే, సో ఏ సమయంలో అయినా సరే వారికి ఉపయోగపడేటువంటి కరికులం అనమాట. టు స్టడీ ద లాజికల్ అండ్ ఫంక్షనల్ రిలేషన్షిప్స్, ఉండేటువంటి యొక్క రిలేషన్షిప్స్ లాజికల్ అయినా ఫంక్షనల్ అయినా అమాంగ్ ద వేరియస్ ఎలిమెంట్స్ ఆఫ్ ద కంటెంట్, చాలా రకాలుగా ఉన్నటువంటి ఆ యొక్క కంటెంట్లో నుండి. టు స్టడీ ద సీక్వెన్స్ ఆఫ్ యూనిట్స్, అన్నీ కూడా వరుసగా యూనిట్స్ చదువుతూ ఉన్నటువంటి సమయంలో, అండ్ అరేంజ్ దెమ్ అకార్డింగ్లీ, ఒకదాని తర్వాత ఒకటి చక్కగా అరేంజ్ చేసుకోవడంలో, అండ్ ఫైనల్లీ తర్వాత లాస్ట్లో ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. కరికులం ఆర్గనైజేషన్ హ్యాస్ కన్సిడరబుల్ ఇంపార్టెన్స్ ఫర్ మోర్ దాన్ వన్ రీజన్. కరికులం ఆర్గనైజేషన్ అనేటువంటిది దానికి ఇవ్వబడినటువంటి ప్రాముఖ్యతని మనం చూసినట్లయితే దానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి అన్నమాట. An organized curriculum is an invaluable tool in the hands of the classroom teacher. ఓకే, సో ఎప్పుడైతే చక్కగా కరికులం అంతా కూడా మనం ఆర్గనైజ్ చేసుకొని ఉంటామో అది మనం చూసినట్లయితే అది అంత విలువ లేనటువంటి ఒక వస్తువులాగా టీచర్ చేతిలో కనిపిస్తూ ఉంటుంది. ఇట్ కాంట్రిబ్యూట్స్ టువర్డ్స్ టీచింగ్ విత్ ద క్లారిటీ అండ్ అండర్స్టాండింగ్. ఓకే, సో అది ఉండడం వల్ల ఆర్గనైజ్డ్ కరికులం ఈజ్ ఏ వాల్యుబుల్ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్ టీచర్. ఎప్పుడైతే మనం ఒకటి ఆర్గనైజ్ చేసుకుని కరికులం తయారు చేసాము అంటే అది టీచర్ యొక్క చేతిలో చాలా మంచి ఆయుధం లాగా క్లాస్ రూమ్ టీచర్కి ఉపయోగపడుతుంది అనమాట. ఇట్ కాంట్రిబ్యూట్స్ టువర్డ్స్ ద టీచింగ్ విత్ ద క్లారిటీ అండ్ అండర్స్టాండింగ్. మనం ముందుగానే అన్ని సిద్ధం చేసుకొని చెప్తూ ఉన్నాము అంటే ఏ సమస్యలు లేకోకుండా మంచి క్లారిటీతో చక్కగా బోధిస్తాం అనమాట. ఇట్ క్లియర్లీ స్పెసిఫైస్ ద కంటెంట్ టు బీ కవర్డ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివిటీస్. ఓకే, సో అప్పుడు ఏంటి అంటే చక్కగా కంటెంట్ అంతా కూడా మనం చెప్తాము స్పష్టంగా, ఏదేది కూడా కవర్ చేయాలో అవి కూడా మనం చేస్తాం అనమాట. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కోర్స్. యాజ్ ఎవ్రీ కోర్స్ ఇట్ స్టార్టెడ్ టు అచీవ్ సర్టెన్ ఎయిమ్స్. ఏ కోర్స్ అయినా సరే మనం ఏదో గమ్యం చేరుకోవాలన్న ఉద్దేశంతోనే మొదలు పెడతాం. సర్టెన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ డిపెండింగ్ ఆన్ ఇట్స్ నేచర్, దాని యొక్క నేచర్ని బట్టి. అండ్ కరికులం షుడ్ బి ఇన్ ద కన్ఫార్మిటీ ఆఫ్ దోస్ గోల్స్. ఓకే, సో ఈ కరికులం కూడా మనం ఏం సాధించాలనుకుంటున్నామో దానికి తగినటువంటి సిలబస్ని, దానికి తగినటువంటి వాటిని ఈ కరికులంలో మనం పెట్టుకున్నాము అంటే కనుక సో దాన్ని బట్టి మనం అనుకున్నటువంటి గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. ప్రిన్సిపల్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. ద కరికులం ఇంప్లిమెంటేషన్ రిక్వైర్స్ బోత్ మాన్యువల్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్. మనం చూసినట్లయితే మనుషుల ద్వారా కావాల్సినటువంటి అవసరాలు, మెటీరియల్ ద్వారా మనకు కావాల్సినటువంటి మనుషుల నుండి కొంత సహాయం కావాలి, మెటీరియల్ నుండి కూడా మనకి కొంత వనరులు కావాలన్నమాట. హెన్స్ ద కరికులం మస్ట్ బి ప్రాక్టికల్లీ బై కన్సిడరింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ ద టీచర్స్. ఓకే, సో టీచర్స్ ఉండాలి ఖచ్చితంగా, ల్యాబొరేటరీస్ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి, టెక్స్ట్ బుక్స్ ఉండాలి, ఇవాల్యుయేషన్ టెస్ట్లు ఉండాలి. వన్ ఎయిమ్స్ హైలీ దేర్ విల్ బీ ఏ టోటల్ ఫెయిల్యూర్. ఓకే, సో అంతేగాని ఇట్లో ఏది లేకపోయినా సరే మొత్తం కూడా ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. మరి ఇండివిజువల్కి ఇంట్రెస్ట్ ఉన్న ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ. ద కరికులం ఆల్సో షుడ్ మీట్ ద డైలీ నీడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్. పిల్లలకు కావాల్సినటువంటి ప్రతి అవసరత కూడా అక్కడ ఉండాలన్నమాట. ఇట్ షుడ్ గివ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ సో యాజ్ టు ఎంజాయ్ ద లైఫ్. ఓకే, సో అప్పుడు వాళ్ళకి స్వతహాగా వచ్చేటువంటి జ్ఞానం ఉంటుంది అనమాట. అప్పుడు జీవితాన్ని వారు ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తారు. అండ్ టు అడ్జస్ట్ టు ద చేంజింగ్ కండిషన్స్ ఆఫ్ లైఫ్ అండ్ సొసైటీ. అప్పుడు జీవితంలో వస్తున్నటువంటి పరిస్థితులకి వారు అడ్జస్ట్ అవుతూ సొసైటీని బట్టి జీవిస్తారు.